నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం నాటిన మొక్కలను మేకలు, పశువులు మేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి నుండి రోడ్లపైకి మేకలు, పశువులను వదలరాదని సూచించారు. ఎవరైనా మేకలు, పశువులను రోడ్లపై వదిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే నా హరి సార్ ఫోన్ చేసింది. నాలుగు వేలు 5,000 చెట్టు పై 5,000 చెట్టు 5,000 అంట ఈ చెట్టు. కుప్పం పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ మధ్య కుప్పం పురపాలక సంఘ పరిధిలో డివైడర్ల మీద, జంక్షన్లో, రోడ్లకు ఇరువైపులా కడియం నుంచి తీసుకొచ్చిన అత్యంత ఖరీదైన మొక్కలు ప్రజల కోసం నాటడం జరిగింది. ఈ నాటిన తర్వాత ఈ పురపాలక సంఘ పరిధిలో ఉండే మేకలు, పశువులు, ఆవులు కొన్ని యజమానులు వదిలివేయటం వల్ల వీధుల్లోకి వచ్చి ఈ మొక్కలను అవి మేసి కొంచెం ఇబ్బందికరంగా తయారైంది. పురపాలక సంఘ పరిధిలో ఇళ్ళ యజమానులకు కావచ్చు, పురపాలక సంఘ పరిధిలో పెంచుతున్న డివైడర్ మీద మొక్కలు కావచ్చు, అవి తింటున్నాయి. దయచేసి ఈ జంతువుల యొక్క యజమానులకు నా విజ్ఞప్తి ఏంటంటే, అలా అనాథరైజ్డ్గా వదలవద్దు. మీరే చక్కగా పక్క నుండి కాపలా కాచుకొని పురపాలక సంఘ పరిధి ఆవతలకు తీసుకెళ్ళి మేపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి వదలవద్దు. ప్రజలను కానీ పురపాలక సంఘాన్ని ఇబ్బందులు గురి చేయవద్దు. గురి చేసిన మీ మీద ప్రత్యేకమైన చర్యలు, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ యొక్క జంతువులను పట్టి పందెంతోట్లో కట్టి ఆక్షన్ వేయడానికి అవకాశం ఉంది చట్టబద్ధంగా. దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఈ పురపాలక సంఘం అయిన తర్వాత 60,000 మంది ప్రజలు ఉన్నారు సుమారు. ఇక్కడ ప్రజలకి ఇబ్బందికరంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు, చట్టబద్ధంగా వసూలుకోవాలి. దయచేసి ఈ యొక్క జంతువుల యజమానులకు నా విజ్ఞప్తి మరొకసారి, ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు. జాగ్రత్తగా కాపలా కాసుకొని పురపాలక సంఘ అవతలు మాత్రమే వీటన్నిటి మేపుకోవాలని మరీ విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. కుప్పం పురపాలక సంఘ పరిధిలో డివైడర్లు, జంక్షన్లు, రోడ్లకు ఇరువైపులా అన్ని ప్రాంతాల్లో కూడా కడియం నుంచి తీసుకొచ్చిన చాలా ఖరీదైన మొక్కలు నాటాము. ఈ మొక్కలు నాటిన తర్వాత ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో అనాథరైజ్డ్గా మేకలు, పశువులు, ఆవులు యజమానులు కాపలా కాయకుండా వదిలివేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఈ డివైడర్ల మీద, జంక్షన్లో చెట్లు నాటామో అవి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాయి. వాటిని ఈ మేకలు, పశువులు యజమానులకి నా విజ్ఞప్తి ఏంటంటే, అనాథరైజ్డ్గా ఈ యొక్క మేకలను వీధుల్లో వదలవద్దు. మీరు వాటిని జాగ్రత్తగా కాపలా కాల్చుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత ఎక్కడైనా ఫారెస్ట్కి కానీ, పొలాలకు కానీ తీసుకెళ్ళి మేపుకోవాలి. అలా వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ పూల మొక్కలు కానీ వీధుల్లో, తర్వాత డివైడర్ల మొక్కలు కానీ అవి తినేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మరొకసారి ఇది రిపీట్ అయితే ఆ యొక్క జంతువుల యజమానులపై చర్యలు తీసుకుంటాము. మరియు చట్టబద్ధంగా ఆ జంతువులను అనాథరైజ్ వదిలివేస్తే పట్టి బంధంతోటిలో పెట్టి వాటిని చట్టబద్ధమైన ఆక్షన్ వేయడానికి అవకాశం ఉన్నది. దయచేసి ఆ పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు. సుమారు 60,000-70,000 మంది ప్రజలు ఉన్నారు కుప్పం పురపాలక సంఘ పరిధిలో. ఈ 10 మంది 15 మంది ఈ యొక్క యజమానుల వల్ల ఈ చెట్లు కానీ, ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. దయచేసి ఆ యొక్క పశువుల యాజమాన్యులకి నా యొక్క విజ్ఞప్తి, దయచేసి అట్టి పరిస్థితుల్లో కూడా
అనాథరైతులు వదలవద్దు. మీరు చక్కగా పక్క నుండి కాపలా కాసుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత మాత్రమే ఈ యొక్క పశువుల్ని మేకల్ని మేపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఎత్తుకోరా కారు